అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో గూగుల్‌లో ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్ ఏంటో తెలుసా? విపరీతంగా వెతుకుతున్న సబ్జెక్ట్ ఏంటో తెలుసా? విజయ్ తలపతి. టీవీకే అధినేత అగ్ర హీరో విజయ్ కులం ఏమిటి? నిజానికి విజయ్ పేరు ఇప్పుడు కొత్తేమీ కాదు. దాదాపుగా 30 ఏళ్ల నుంచి ఆయన హీరో. గత 15 ఏళ్ల నుంచి కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న మాస్ హీరో. సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్, హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన వన్ ఆఫ్ ద టాప్ 4 హీరోల్లో అతను కూడా ఒకడు. సో అటువంటిది విజయ్ కులం గురించి ఎప్పుడూ లేనిది రాజకీయంగా అతను సక్సెస్ అయ్యేసరికి సీఎం కాబోతున్న తరుణం వచ్చిన నేపథ్యంలో అతని కులం ఏమిటి అని విపరీతంగా వెతుకుతున్నారంట. సో ఈ నేపథ్యంలోనే మనం కూడా కొంచెం సెర్చ్ చేస్తే, అంటే మనం కూడా తెలిసిన వాళ్ళ ద్వారా సమాచారం తీసుకుంటే, అంటే సమాధానం చెప్పాలి కదా, వెతుకుతున్నారు కాబట్టి దానికి సమాధానం మన ఛానల్లో దొరుకుద్దని తెలియాలి కదా. సో నిజానికి విజయ్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ తమిళియన్ అనే రాశారే తప్ప అక్కడ కులం మతం ఏమీ ప్రస్తావించలేదు. కాకపోతే వారి తండ్రి పిల్లై కులానికి చెందిన వ్యక్తి, వారి తల్లి బ్రాహ్మిన్ అనమాట. తల్లి శోభ తెలుగు వ్యక్తి, ప్యూర్ బ్రాహ్మిన్, ప్యూర్ తెలుగు. కానీ తండ్రి చంద్రశేఖర్ మాత్రం తమిళ్ వ్యక్తి. వాళ్ళ కులం పిళ్ళై కులం అనమాట. అయితే వాళ్ళ తాతగారు క్యాథలిక్ క్రిస్టియన్. తండ్రి హోమాలు చేస్తారు, పూజలు చేస్తారు, ప్యూర్ బ్రాహ్మిన్. తల్లి బ్రాహ్మినే, తండ్రి పిల్లై అయినప్పటికీ హోమాలు చేస్తారు, పూజలు చేస్తారు, విపరీతంగా చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కువ అవసరం లేదు. అయితే పిళ్ళై కులం అంటే ఏమిటి అనేది చాలామందికి డౌట్ రావచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి, కమ్మ, వెలమ ఇటువంటి కమ్యూనిటీలు పెద్ద కమ్యూనిటీలు అంటాం కదా, మనం ఓసీ అంటాం కదా. అలాగే తమిళనాడులో పిళ్ళై అనే కమ్యూనిటీ పెద్ద భూస్వాముల కమ్యూనిటీ అనమాట. భూస్వాములకు సంబంధించిన కమ్యూనిటీ. అంటే వీళ్ళ కులం వెల్లలార్, దాన్నే పిళ్ళై అంటారనమాట. సో ఇక్కడ చంద్రశేఖర్ క్యాథలిక్ క్రిస్టియన్, వారి తండ్రి ద్వారా ఏమీ తీసుకోలే. సో వారి తండ్రి క్యాథలిక్ క్రిస్టియన్ కావచ్చు, చంద్రశేఖరన్ తండ్రి అంటే విజయ్ తాత. కానీ వారి తండ్రి మాత్రం పూజలు చేశారు, హోమాలు చేశారు. ఎందుకంటే తల్లి బ్రాహ్మిన్ కాబట్టి. సో వాళ్ళు మొదటి నుంచి కూడా మ్యాక్సిమం 90% హిందూయిజాన్నే నమ్ముకుని ఉన్నారు. అండ్ తల్లి శోభ బ్రాహ్మణులు. స్కూల్లో కులం మతం స్థానంలో తమిళ్ అని మాత్రమే రాశారు. సో మన రాష్ట్రంలో చాలామంది అనుకుంటున్నట్టు అతను ఏదో దళితుడని, లేదంటే దళిత క్రిస్టియన్ అని. ఎందుకంటే జోసెఫ్ విజయ్ అని ఉంటుంది కాబట్టి అతను ఇంకా క్రిస్టియన్, అతను దళిత క్రిస్టియన్ అని అనుకుంటున్నారు. అతను దళితుడు కాదు. అతను క్రిస్టియానిటీ అనేది వారి తాతగారి నుంచి వారసత్వంగా వస్తే రావచ్చుగాక. కానీ వారి తండ్రి పిళ్ళై కులానికి చెందిన వ్యక్తి, వారి తల్లి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి. వారి ఇంట్లో చిన్నప్పటి నుంచి పూజలు, హోమాలు విపరీతంగా జరిగేవి. ఈ నేపథ్యంలోనే విజయ్కు కూడా పేరు పరంగా జోసెఫ్ విజయ్ అని వచ్చేసరికి అతను క్రిస్టియన్ అనుకుంటున్నా, వాళ్ళ ఇంట్లో పూజలు, హోమాలు విపరీతంగా జరుగుతాయి కాబట్టి అతను ఒక రాజకీయ నాయకుడు అయ్యాడు. కాబట్టి ఒక కులానికో లేదా ఒక మతానికో ఆపాదించడం కుదరదు, ఆపాదించకూడదు. ఒకవేళ ఆయన పరిపాలనలో పర్టికులర్గా ఒక మతానికో ఒక కులానికో ప్రాధాన్యత ఇస్తే, మన రాష్ట్రంలో గత ప్రభుత్వం తీరుగా ఇస్తే, అప్పుడు అతనికి ఒక కులానికో ఒక మతానికో ఆపాదించవచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే ఆ చర్చ అనవసరం. అతను పిళ్ళై కులానికి చెందిన వ్యక్తి, అతని తల్లి బ్రాహ్మణురాలన్నమాట. సో ఇది క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.